మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుంచి రమ్య రాస్తున్నారు. వినాయకుడికి ఏకదంతుడనే పేరు ఎలా వచ్చింది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏకదంతం చతుర్హస్తం పాశం అంకుశధారిణం. సహజంగా ఏ గజానికైనా ఏనుకైనా రెండు దంతాలు ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఈయన ఒకే ఒక దంతం కలిగిన వానిగా కనిపిస్తాడు. తుండము ఏకదంతమును కదా పద్యం. ఎలా వచ్చింది? వ్యాసో నారాయణో హరి. ఏ నారాయణుడు ఉన్నాడో శ్రీహరి, ఆయన వ్యాసునిగా అవతరించి భారత కథ మొత్తాన్ని ఆ బుద్ధిలో ఉంచుకుని దీన్ని కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి ఎలా అందించాలా అని ఆలోచించాడు. ఆయన ఆలోచించి నేను ఈ భారతాన్ని అలా కావ్య రూపంగా శ్లోకాల రూపంగా అలా ఆశువుగా చెప్పుకుపోతుంటే నేను చెప్పేటటువంటి ఈ కవిత్వాన్ని అక్షరాలుగా అలా రాయగలిగిన శక్తివంతుడెవరు అని ఒక క్షణం ఆలోచించాడు. ఆలోచిస్తే వెంటనే తట్టల బుద్ధికి ఆయనకి. బ్రహ్మని ప్రార్థిస్తే బ్రహ్మ ప్రత్యక్షమై నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, నువ్వు ఎంత వేగంగా కవిత్వాన్ని చెప్తే అంత వేగంగానూ రాయగలిగినటువంటి మహానుభావుడు, సర్వ విద్యలకి అధిష్టాత వినాయకుడున్నాడు అని సూచించాడు. అలాగా అయితే సరే అని చెప్పి వినాయకుడిని ప్రార్థించాడు. శ్రీహరి స్వరూపం వ్యాసుడు అంటున్నారు కదా, వ్యాసుడికి ఆ మాత్రం తెలియదా ఏమిటి కథ ఏమిటి నాటకం అనుకుంటారు. అంతటి శ్రీహరి ఇక్కడ వ్యాసునిగా లోకంలో జన్మించాడు కాబట్టి మానవ సహజమైన పద్ధతిలోనే ఆయన ప్రవర్తించి తీరాలి, అంతే తప్ప ఆయనకి తెలియక కాదు. సరే వినాయకుడి ప్రత్యక్షమై ఏం కావాలి వ్యాస మహర్షి అన్నాడు. ఏం లేదు, భారత కథ మొత్తాన్ని నేను నా బుద్ధిలో సిద్ధం చేసుకున్నాను. ఏ పర్వం ఎంతవరకు ఉండాలో, ఏ కథలో ఎంతవరకు ఆ పర్వం ముగిసిపోవాలో ఇవన్నీ నిర్ణయించుకున్నాను. కానీ నేను కవితాని ధారారూపంగా అలా చెప్పేస్తుంటే కవిత్వాన్ని రాయగలిగిన వాడు ఎవరు అని అడిగితే బ్రహ్మ నిన్ను సూచించాడు కాబట్టి నేను కవిత్వాన్ని చెప్తూ ఉంటే నువ్వు రాయి. వినాయకుడు ఆలోచించాడు. విద్యలకి అధిష్టాతని, సంగీతాన్ని ఆపోషణ పట్టినవాడిని, లోకమంతా కీర్తించేటటువంటి ఖ్యాతి కలిగిన వాడిని ఆయన చెప్తుంటే నేను రాయాలా అని అవమానంగా భావించి సర్వజ్ఞోపి గణేశో యత్ క్షణమాస్తే విచారయన్. ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఈ లోపల వ్యాసుడు ఆలోచించి ఏమిటి కాదంట, ఏమిటి ఈయన కాకపోతే ఇంకోటిని ఎవరిని వెతుక్కోవాలి, కష్టమే, ఈయన ఆలోచనలో పడ్డాడు అని కొద్దిగా మానసికంగా ఆందోళన చెందాడు వ్యాసుడు. క్షణమాస్తే విచారయన్ లేఖినీ నావతిష్ఠేత తదాస్యాం లేఖకోహ్యహం. వ్యాస మహర్షి రాస్తాను పో, కానీ ఒక చిన్న నియమం, నేను వేగంగా రాసేటటువంటి ఆ గంటం నీ కవిత్వ ద్వారా నిదానమై ఒకవేళ ఆగిపోయిందా ఇక నేను రాయను. నేను కానీ గంటాన్ని ఆపితే ఇక లోకంలో ఎవడో రాయడు, గుర్తుంచుకో. కాబట్టి నేను కవిత ధారని, నీ కవితా ధారని గంటం పట్టి రాస్తుంటే ఆగనంతటి వేగంగా నువ్వు చెప్పుకోవాలి. దానికి ఇష్టపడితే చేస్తా, కష్టపడితే మానేద్దాం, అదేదో తేల్చి అన్నాడు. వెంటనే వ్యాసుడు నమస్కరించి అలాగే, కానీ ఒక చిన్న నాదో ప్రార్థన చెప్పు. వ్యాసోప్యువాచ తం దేవం అబుద్ధ్వా మా లిఖ క్వచిత్. నాదో చిన్న ప్రార్థనయ్యా, నేను ఏం చెప్పినా సరే నువ్వు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని మాత్రమే రాయాలి. అబుద్ధ్వా మాలిక, అర్థం చేసుకునే రాయి తప్ప అర్థం కాకుండా ఏదో ఆయన చెప్పాడు కాబట్టి అలా 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 రాసేయకు. అబుద్ధ్వా మాలిక క్వచిత్, అర్థం చేసుకోకుండా రాయడానికి వీళ్ళ. అర్థం చేసుకోకుండా రాయకూడదా, అర్థం చేసుకుని రాయాలా? నేను కూడా అర్థం చేసుకునేంత గట్టిగా నువ్వు కవిత్వాన్ని చెప్తావా అని ఒకసారి వినాయకుడు మళ్ళీ ఒకసారి క్షణవాగి సరే అన్నాడు. అయితే ప్రారంభిద్దామా? ప్రారంభిద్దాం.
మరి గంటంగా ఏం చేయాలి, దేన్ని పెట్టాలి ఆలోచించుకునే వినాయకుడు వ్యాసుని యొక్క హృదయం లోపలి విశేషాన్ని గమనించినవాడు కాబట్టి తన దంతాన్ని తానే పెరికి దాన్ని గంటాన్నిగా ఏర్పాటు చేసుకుని తాటి ఆకు మీద అమోఘంగా భారత కథని మొత్తాన్ని రాశాడు. ఇక్కడ విశేషాన్ని గమనించాలి. ఈయన 2 దంతాలున్నవాడు ఒక దంతాన్ని పెకలించుకున్న కారణంగా ఒక దంతం కలిగిన వాడే అయినా దాంట్లో అంతరర్థం ఏమిటంటే వినాయకుడు భారత కథని వ్యాసుడంతటి వాడు చెప్తుంటే ప్రత్యక్షరాన్ని అర్థం చేసుకుని మాత్రమే రాశాడు కాబట్టి అబ్బే భారతంలో ఈ తప్పులు ఉన్నాయండి, భారతం పాపం వ్యాసుడు సరిగా రాయలేకపోయాడు అని ఎవ్వడన్నా బుద్ధిహీనుడే అని అర్థం. ఎందుకని బుద్ధికి అధిష్టాత అయినటువంటి వినాయకుడంతటి వాడు విని అర్థం చేసుకుని స్వయంగా రాసి లోకానికి విడుదల చేస్తే ఈ అనేవాడు వినాయకుడి కంటే గొప్పవాడా? కాబట్టి బుద్ధిహీనుడు అని అర్థం. ఏకదంతం అంటే ఒక దంతాన్ని భారత రచన కోసం గంటంగా ఉపయోగించినంతటి శక్తిమంతుడు కాబట్టి ఏకదంతుడు అని పిలిచారు. భారతానికి లోక విఖ్యాతి కలగడానికి శాశ్వత కాలం అది పంచమ వేదమై నిలిచి ఉంటూ ఉండడానికి కారణం వినాయకుని దంతంతో వ్రాయబడింది. కాబట్టి శ్రీహరి స్వరూపమైనటువంటి వ్యాసుడు ఆ కవిత్వాన్ని చెప్పాడు కాబట్టి అందుకని ఏకదంతుడని పేరు.